హలో అందరికీ, నేనొచ్చేసి ఈరోజు కొబ్బరి పాలతో బిర్యానీ అనేది తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయలు మిక్సీ పట్టేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అండ్ మంచిగా జ్యూసీ టైప్లో మెత్తగా అయిపోయేలాగా గ్రైండ్ చేసేసుకొని ఇలా వడకట్టేసుకోండి. పాలు అనేవి సపరేట్ అయిపోతాయి. పాలు అనేవి క్వాంటిటీ ఎలా ఉండాలంటే, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అనేది ఉండాలి. అలా చూసుకోండి. నేనైతే నెయ్యి యాడ్ చేశాను ఇక్కడ. మీరు కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, అలాగే లవంగ మొగ్గలు 3 వేసాను. అండ్ అలాగే ఇలాచీ 2 వేసాను. అండ్ చెక్క వచ్చేసి ఒకదాన్ని 3 ముక్కల కింద చేసి వేసాను. నేనైతే సోపు వేస్తున్నాను, ఎందుకంటే మంచిది, హెల్త్కి మంచిది కాబట్టి వేస్తున్నాను. చిన్నపిల్లలు తింటారు కాబట్టి మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సాజీరా ఇట్లాంటి స్కిప్ చేసుకోవచ్చు, వేయాలనిపిస్తే వేసుకోవచ్చు. అండ్ అలాగే టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకోండి, మంచిది కాబట్టి హెల్త్కి మంచివైనవన్నీ యాడ్ చేసుకోవడమే. ఎందుకంటే మనకి ఈ రోజులను బట్టి ఎక్కడ బయట ఫుడ్ తిన్నా మనకి పడట్లేదు, పిల్లలకి అంతకన్నా పడట్లేదు. వెంటనే హాస్పిటల్కే మన డబ్బులన్నీ పోయాల్సి వస్తుంది. కాబట్టి ఆనియన్స్ ఇప్పుడు వచ్చేసి యాడ్ చేసుకున్నాను. పుదీనా, అలాగే కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేశాను. ఎక్కువైతే మళ్ళీ కారంగా ఉంటుంది కాబట్టి మీకు స్పైసీ ఎక్కువ కావాలి, కారంగా కూడా ఉండాలి అంటే ఇంకొక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా వేయించేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. నేనైతే షాప్ దగ్గర నుంచి తెప్పించాను, లేదని మీరు ఆడుకునేది ఇంట్లో ఆడుకునేది ఉంటే వేసుకోవచ్చు. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం వేయించుకోవాలి ఉల్లిపాయలు, లేదంటే వాసన వస్తుంది కాబట్టి పచ్చి వాసన. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ జీడిపప్పు వేసాను నేను. పప్పు అనేది మంచిదే కాబట్టి జీడిపప్పు వేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పుని స్కిప్ చేసేయచ్చు ఇష్టం లేకపోతే. ఇలా గోల్డ్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ అలాగే మనం పక్కన కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, నానిన రైస్, వాటర్లో అలా నానున్న రైస్ మనం ఇలాగ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 4 గ్లాస్ రైస్ పెట్టుకున్నాను. 4 గ్లాస్ రైస్కి నాకు 8 గ్లాసులు అయితే కొబ్బరి పాలు అయితే పట్టింది. కొంచెం మనం ఇలా వేయించుకోవాలి. బియ్యం వేసాక రైస్ వేసాక ఇలాగ వేయించుకోవాలి. ఎందుకంటే అడుగట్టకుండా మాడిపోకుండా ఉంటుంది రైస్. వెంటనే కొబ్బరి మిల్క్ అనేది యాడ్ చేసేయకండి. కొంచెం వేయించుకున్నాక స్లిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. అప్పుడు మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 8 గ్లాసులు అయితే మిల్క్ అనేది యాడ్ చేస్తాను. అండ్ మన వీడియో వచ్చేసి లైక్ కొట్టి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి మనలాంటి వారిని సపోర్ట్ చేయాలి. మరి మీరే సపోర్ట్ చేయాలి, చూసి వెళ్ళిపోకండి దయచేసి. వీడియో నచ్చితే లైక్ కొట్టి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఐటెం కావాలి, మీకు ఏదైనా ఇంగ్రీడియంట్స్ తయారు చేయాలన్నా మనకి కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. అలాగే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. 8 గ్లాసులు అయితే నేను యాడ్ చేసేసాను. ఇలా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక మనము ఏం చేయాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత. మళ్ళీ ఎక్కువైందంటే తీయలేం, తక్కువైతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైందంటే తీయలేం కాబట్టి తగుమాత్రంగా వేసుకొని దాన్ని ఒకసారి కలిపి టేస్ట్ అనేది ఎలా ఉంది చూసుకొని అప్పుడు మూత పెట్టేసి దాని మీద బరువు ఏదైనా పెట్టుకొని స్లిమ్లో పెట్టేసి రైస్ అనేది కుక్ అవనివ్వాలి. చాలా త్వరగా అయితే అయిపోతుంది. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినాడు ఇలా చేయండి, బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 నిమిషాల్లో, పావుగంట అలాగ ఉడికిపోతుంది రైస్. చూసుకోండి ఒకసారి. ఇలా రైస్ అయితే ఉడికిపోయిందనమాట. నేనైతే బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ముందు. ఎందుకంటే ఒక్కొక్కసారి హడావిడిలో కింద కట్టడం, మనం పోయి బండ దగ్గర కట్టము. ఇలా రైస్ అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీకు బేబీస్కి ఇలా తినిపించేయండి, చాలా బాగుంటుంది. మా బేబీకి అయితే చాలా నచ్చింది.
చాలా బాగుందని కూడా చెప్తుంది. అగోండి తను చిన్న చిన్న వేలతో సూపర్ అని సింబల్ చూపిస్తుంది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుందంట, యమ్మీగా ఉందంట. ఇప్పుడిప్పుడే మా పాపకైతే మాటలు వస్తున్నాయి. అదిగోండి బ్లెస్ చేయండి.